సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనను ఆపేవారు తెలంగాణ గడ్డ మీద పుట్టలేదన్నారు. తాను రేవంత్లా 10 పార్టీలు మారలేదని సెటైర్లు వేశారు. తాను పుట్టింది బీజేపీలోనే, చచ్చేది ఆ పార్టీలోనే అని స్పష్టం చేశారు. రేవంత్ తాటాకు చప్పలకు ఎవరు భయపడరని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ను ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారని విమర్శించారు. కలలో కూడా రాహుల్ గాంధీ పీఎం కాలిరన్నారు. రేవంత్ మాటలు కోటలు దాటుతున్నాయని, చేతులు సెక్రటేరియట్ కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. తానేంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. అభివృద్ధి విషయంలో చర్చకు ఎక్కడైనా సిద్ధమని సవాల్ విసిరారు. ముందు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక ఆర్థిక సంస్థలు ఇచ్చేటువంటి రుణాలతో ఈరోజు రోజువారీ కాలం గడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నన్ను పొలిమేరలో దాటనివ్వను, ఈ తెలంగాణ గడ్డ మీద ఎవడు పుట్టలే ఇంకా నేను ఆపేటోడు. నేనేంటో తెలంగాణ ప్రజలకు తెలుసు. నేను 12 పార్టీలు తిరిగి ఈ పార్టీలో చేరలే. పుట్టింది ఈ పార్టీలోనే, చచ్చేది ఈ పార్టీలోనే. నా గురించి ఈ రకంగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. వారు బీఆర్ఎస్ పార్టీ తిట్టుకోండి, మీ 2 పార్టీలకు అలవాటు ఉంది, ఈ రకంగా తిట్టుకునే అలవాటు, పని చేసే అలవాటు లేదు మీకు. మీ 2 పార్టీలు కూడా మాటలకు మాత్రమే పరిమితమయ్యేటువంటి పార్టీలు, చేతలు మీతో కావు. ఈరోజు తెలంగాణకు నేనేం చేశానో నాకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదు. ఇంత ప్రచారం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు 8 సీట్లు గెలిపించారు. ముందున్నది ముస్లింల పండుగ. రేవంత్ రెడ్డి గారు తొందరపడి మీరు ఈ రకంగా మరి బురద జల్లేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో నేను మరొకసారి మనవి చేస్తా ఉన్నాను. మీరు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోయే వ్యక్తిని కాదు. సంయమనంతో మా పార్టీ పని చేస్తాను, సంయమనంతో కేంద్ర ప్రభుత్వ పనులు చేస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ కావాలని కోరుకుంటున్నాము. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఈ ఒక్క నెలలోనే 28,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ఇచ్చింది. ఈయన ఈరోజు నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీ తాటాకు చప్పుళ్లకు భయపడేటువంటి కేసీఆర్ అనుకుంటున్నారేమో. మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరికి భయపడరు, ఎవరికి తల ఒగ్గరు, ఎవరికి వెనకడుగు వేయం మేము. ఆయన అర్థం చేసుకోవాలి. ఈయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాడట. ఈ జన్మలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు, అది రాసిపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అనేక ఆర్థిక సంస్థ